మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఇటు కెరియర్కి ఇటు ప్రేమకి అంటే లవ్ అనుకోండి, ఎఫెక్షన్ రెండింటిని బ్యాలెన్సింగ్గా చేసుకోవాలి అంటే కొన్ని టిప్స్ అంటే ఏమేం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వట్లేదు, రెండు బ్యాలెన్సింగ్గా వెళ్తేనే కదా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఈరోజు కెరియర్ అండ్ లవ్ రెండు బ్యాలెన్సింగ్గా చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏం పాటించాలంటారు? వాళ్ళే పాటిస్తున్నారు ఒక టిప్ ఆల్రెడీ. ఏంటంటే లేట్ మ్యారేజ్. అంటే వాళ్ళ కెరీర్ కోసమే కదా, వాళ్ళు జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ చూసుకుని లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది మనం మాట్లాడుకున్నాం, ఒక ఎపిసోడ్ చేసాము. అయితే మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టెప్స్ ఉంటాయి కొన్ని కదా. ఇప్పుడు కెరీర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నాము, దాంట్లో ప్రమోషన్స్ ఉంటాయి. రిటైర్మెంట్ లోపల ఒక 2-3 అనుకోండి, మ్యాక్సిమం ఒక 3 ప్రమోషన్స్ అనుకోండి. అప్పుడు డైరెక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా వాళ్ళ ప్రమోషన్స్ హయ్యర్ క్యాడర్కి వెళ్ళిపోతుంటారు. నార్మల్గా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళ రిటైర్మెంట్ లోపల ఒక మ్యాక్సిమం 3 ఉంటాయేమో నాకు తెలిసి ప్రమోషన్స్ అనేవి. వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు నేను ఈ డీటెయిల్స్ చెప్తున్నానంటే వాళ్ళ లైఫ్ టైం చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే డైరెక్ట్గా ప్రొబేషనరీ వెళ్ళిన వాళ్ళకి పీరియడ్ అనేది, జాబ్ పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కదా, గెజిటెడ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. కింద నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ లోపల గెజిటెడ్ అవుతాడో లేదో, సో ఒక 2-3 ప్రమోషన్స్ వరకే ఆ పీరియడ్ సరిపోతుంది. అంటే అన్ని ఇయర్స్కి ఒకసారి మాత్రమే ప్రమోషన్. ఒక 10 ఇయర్స్కి ఒక ప్రమోషన్ అనుకోండి. లైఫ్ రిటైర్మెంట్లో ఒక 2-3 ప్రమోషన్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే కెరీర్ అని చెప్పి, నేను మీరు అడిగిన దానికి చెప్తున్నా ముందు బేస్, వీళ్ళు అస్తమాను కూడా నాకు ప్రమోషన్ ఉంది, నీ వల్ల నేను పైకి వెళ్ళలేకపోతున్నాను అంటూ ఇంట్లో సాధింపు మొదలు పెడతారు. అది వచ్చినప్పుడే వస్తుంది, అంతే. నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు పర్ఫెక్ట్గా నీ వర్క్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళు సిన్సియర్గా, అంతేగాని ఇంట్లో వాళ్ళ మీద పడడం అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ రెండోది చెప్తాను. ప్రమోషన్ ఉంది నాకు, నేను ఆ క్యాంప్కి వెళ్ళాల్సిందే, వీళ్ళతో కలిసి నేను ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాల్సిందే, వీళ్ళతో కలిసి నేను ఒక లంచ్కి వెళ్ళాలి, ఈ మీటింగులకి వెళ్ళాలి అంటూ ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీని దూరం పెడుతూ తనదే చూసుకుంటూ ఉంటాడు. ఆ ప్రమోషన్ ఎప్పటికి వస్తుందో తెలియదు. అడిగితే ఏమంటాడు, నా కెరీర్ అంటాడు. ఇష్టపడి చేసుకుంటారు ఎవరైనా కూడా పెళ్ళి అనేది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఇష్టమైతేనే కదండి అది సెట్ చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ అయితే కూడా ఇష్టమైతేనే కదా లవ్ చేసుకుంటారు. మరి అలాంటప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తనకి కూడా కొంత టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు నీకు కెరీర్ ఇంపార్టెంట్ అయినప్పుడు అసలు పెళ్ళి చేసుకోకు, నీకు లైఫ్ టైం కెరీర్ అని నువ్వు అనుకుంటే, ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, కొంతమంది అటువైపే ఉంటారు, ఎక్కువగా ఉంటారు. డైరెక్ట్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు వేళ మీద లెక్క పెట్టారు, తక్కువ మంది ఉంటారు. ఇలా కింద నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అంతే కదండి. సో వీళ్ళ లైఫ్ అంతా ఉద్యోగము, కెరీరు, పై ఆఫీసరు అంటూ ఉంటే నువ్వు ఫ్యామిలీని చూసుకునేది ఇప్పుడు పిల్లలు ఉంటారు, భార్య జాబ్ చేయనివ్వండి మానివ్వండి, అది ఇక్కడ అప్రస్తుతం. అదే ప్లేస్లో భార్య ఉన్నా నేను ఇదే మనం మార్చుకుని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీ ఏమవుతుంది, పైకి రాదు. మరి వీళ్ళ ఫ్యూచర్ ఏమన్నా బాగుంటుందేమో, కానీ బాగుంటుందంటే ఎలా బాగుంటుంది, ప్రమోషన్ వస్తుంది, కొంచెం శాలరీస్ పెరుగుతాయి, ఆ పరంగా వీళ్ళకి బయట సొసైటీలో ఒక గర్వకారణమేమో, కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం గర్వించడానికి ఏమీ మిగలదు. ఫర్ ఎగ్జాంపుల్ రెండో స్పౌస్ ఎవరైనా కానీ వీళ్ళిద్దరిలో బాధ్యతాయుతంగా ఉన్నారనుకోండి, ఒక 50% ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీ పరిస్థితుల్లో 50% బాగుంటుంది. ఇద్దరు అలాగే ఉన్నారనుకోండి, గుడ్డిగా నడుస్తూ ఉంటుంది, అంతే కదా. ఏదో వండుకుంటాం, పిల్లలకి పెడతాం, ఏదో ఫీజులు కడతాం, పిల్లలు వెళ్ళొస్తుంటారు, ఏదో చదువుతూ ఉంటారు. మంచిగా చదవటం అనేది జరుగుతుందా? పిల్లల్ని పట్టించుకుని పిల్లల కోసం కూర్చుని వాళ్ళకి చదువుల గురించి అడగటము, వాళ్ళ అభిరుచులు తెలుసుకోవడము, వాళ్ళకి ఎటువైపు పంపిస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకునే టైం వాళ్ళు ఇచ్చుకోలేకపోతారు కదా. కెరీర్ ఇప్పుడు భర్త మీద పంతంతో భార్య అనొచ్చు, భార్య మీద పంతంతో భర్త అనొచ్చు. నా కెరియర్ మీరిద్దరు కెరియర్ చూసుకుంటే మీరు జన్మనిచ్చిన పిల్లల కెరియర్ ఎలాగా,
వీళ్ళ కెరీర్ ఎట్లా ముందుకెళ్తుంది, ఎవరు చూస్తారు, అసలు వాళ్ళకి ఒక ఫ్యూచర్ అనేది ఎలా వస్తుంది, మీరు చూసి మీరు ముందుకు నడిపిస్తేనే కదా. అది వాళ్ళిద్దరు మర్చిపోతారు. మర్చిపోయి పిల్లలకి పక్కన పెడతారు. పిల్లలు పైకి రావడం అనే విషయం అంతంత మాత్రం, అది దైవాధీనం, కాల నిర్ణయం. ఇంకపోతే వీళ్ళ లవ్ అండ్ కెరీర్ అన్నారు కదా, కెరీర్ అని వెళ్ళిపోయే వాళ్ళ మధ్యన లవ్ ఎక్కడ ఉంటుందండి? మొత్తం అంతా అదే కనిపిస్తుంది. తింటూ కూర్చుంటాడు ఒకడు, వాడికి నిద్ర తప్పితే ఇంకేం వస్తుంది వాడికి? వాడు శుభ్రంగా తిండి తినేవాడికి నిద్ర వస్తుంది, వాడు ఇంకేం చేయడు. అలాగే ఒకే పనిలో ఉన్నాడు, ఇంకోటి ఏం సాధించలేడు. అది రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని అంటే కెరీర్, ఇప్పుడు నీకు ఈ ఇయర్లో నీకు ప్రమోషన్ వస్తుందంటే నువ్వు ఆ ఇయర్ కష్టపడు. నువ్వు 10 ఏళ్ల నుంచి కష్టపడటం వల్ల అవసరం లేదే. చూడండి, కావాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, వాళ్ళ ప్రమోషన్స్ ఇంత టైం పట్టకపోవచ్చు, కానీ ఆ వచ్చిన ప్రమోషన్ కోసం కూడా ఇంట్లో ఎంత స్ట్రగుల్ ఉంటుందో మీరు చెక్ చేసుకుని చూసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను అయితే, ఒక గవర్నమెంట్ సర్వీస్ అనుకోండి, అంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత గ్యాప్ నువ్వు ఎంత మిస్ అవుతున్నావు ఫ్యామిలీని. నీకు ఏ ఇయర్లో ప్రమోషన్ వస్తుంది అనుకుంటున్నావో నువ్వు ఆ ఇయర్ కష్టపడు, లేదా బిఫోర్ ఇయర్ కష్టపడు. 10 ఏళ్ల నుంచి నువ్వెందుకు కింద మీద పడుతున్నావు? వాడికి చెంచాగిరి చేయడము, వీళ్ళని కాకాబట్టడము, ఇంకొకళ్ళకేమో జేబులో డబ్బులన్నీ ఖాళీ చేసుకుని వాడికి ఏమో బహుమతులు ఇవ్వడము, అంటే మెచ్చుకోలు కోసం. నువ్వు ఎంత లాస్ అవుతావు, నీకు వచ్చేదో పోయేదో తెలియదు ఆ ప్రమోషన్. ఇంట్లో ఫ్యామిలీ నుంచి నువ్వేం నష్టపోతున్నావు? ఇంటికి భార్య వచ్చింది, భర్త వచ్చాడు అనుకోండి, ఆ భార్య కోపం రావచ్చు, వచ్చాడులే, ఎవరి కోసం వచ్చాడు, నిద్రపోవాలి కాబట్టి వచ్చాడు, తినాలి పడుకోవాలి కాబట్టి వచ్చాడు, అక్కడ నిర్లక్ష్యంగా తిరుగుతుంది. మీరు అన్నారు లవ్ అని, అప్పుడు లవ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. వీడికి కెరీరే ముఖ్యము, నేను పిల్లలు కాదు అని ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుంది. వన్ డే ఏమవుతుందంటే ప్రేమ విరిగిపోతుంది. ఇంకా దాన్ని పుట్టమంటే పుట్టదు. తర్వాత మళ్ళీ దాన్ని చిగురింపజేయాలి అని అంటే నువ్వు మళ్ళీ 10-15 ఏళ్ళ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనసు మొద్దుబారిపోయి మనసు విరిగిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని కరిగించి మళ్ళీ చిగురించాలంటే ఎంత టైం తీసుకుంటుంది లైఫ్లో? ఇప్పుడు ఎంత కాలం కరిగిపోతుంది, ఎంత వయసు తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, 25 ఏళ్ళు 30 ఏళ్లలో ఉన్నటువంటి ఉత్సాహం, కోరికలు, మంచి మంచి ఫుడ్ తినాలనే అభిప్రాయం, కోరికలు కానీ ఎక్కడ టూర్ వెళ్ళాలి ఓపిక ఉంటుంది. మీరు ఒక 40-50 తర్వాత వెళ్ళారనుకోండి, ఇవన్నీ ఉంటాయా? డైజెషన్ సిస్టమ్ తగ్గిపోతుంది, తిరిగే ఓపిక తగ్గిపోతుంది, ఏమైనా రోగాలు ఉండుండొచ్చు, షుగర్లు, బీపీలు, ఆ పెయిన్స్ ఈ పెయిన్స్ రావచ్చు, ఇంకా వేరే వేరే రోగాలు రావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా డౌన్ అవ్వచ్చు, లేకపోతే మీకు అసలు టైం ఉండకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మీరు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పీరియడ్లో ఇచ్చి తీరాలి. కెరీర్ అనేది మీరు కెరీర్ చూసుకుంటూ ఆఫీస్లోనే వదిలేయండి. ఇంటికి వచ్చి ఒకవేళ మీకు 10 ఏళ్ల నుంచి కష్టపడాల్సిందే అని మీరు అనుకుంటే కనుక పడండి ఆఫీస్లో, దాన్ని అక్కడ వదిలేయండి. ఇంటికి రాగానే భార్యతోటి పిల్లలతోటి గడపడానికి ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే ఆఫీస్ టైమింగ్స్లోనే నువ్వు నానా తంగరాపులు అక్కడ పడు. నువ్వు వాళ్ళ కాళ్ళు కడుగుతావో, బహుమతులు కొంటావో, భోజనాలకు వెళ్తావో, ఏం చేసుకుంటావో ఆ టైంలో చేసుకో. మిగతా టైం ఇంటికి వచ్చి పిల్లల్ని కనిపెట్టుకోవడము, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, భార్యను ఎలా చూసుకోవాలి, ఇప్పుడు ఆయనకి సేద తీరాలి, వీళ్ళకి సేద తీరాలి. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడము, ఏదైనా ఉంటే కలిసి తినడము, నవ్వుతూ మాట్లాడుకోవడము, కాసేపు టీవీ చూసుకోవడము, ఏదైనా కథల పుస్తకాల గురించి మాట్లాడుకోవడం, లేకపోతే ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకోవడము. ఇంకా ఒక ప్రధానమైన విషయం నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు ఇంతున్నా అంతున్నా 20 ఏళ్ళు వచ్చినా సరే పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడమని నేను చెప్తున్నా. ఎందుకనంటే దానివల్ల వాళ్ళకి మాట్లాడే విధానం తెలుస్తుంది, ఆలోచించే విధానం తెలుస్తుంది, సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది, ఇంకా మన ఇంట్లో ఏం సమస్య ఉంది అనేది కూడా పిల్లలకి అర్థమవుతుంది. మన స్థితిగతులు, ఇంకా చెప్పాలంటే మన స్థితిగతులు ఏంటి అనేది కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. సో దానివల్ల పిల్లలకి అవగాహన అనేది పెరుగుతుంది. తల్లి పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, స్థితిగతుల పట్ల కానీ, సిబ్లింగ్స్ పట్ల కానీ వ్యతిరేకమైన నెగటివ్ అభిప్రాయాలు రాకుండా ఉండడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఇది నోట్ చేసుకోండి అందరూ కూడా. సో ఈ రకంగా ఉంటే ఫ్యామిలీ బాండ్ బాగుంటుంది. చాలా మంది కెరియర్, ఈ లవ్ అనేది బ్యాలెన్సింగ్ లేకపోవడం వల్లే కదా సమస్యలు, డైవర్స్ వరకు వెళ్ళడము, ఇంట్లో గొడవలు రావడం, మాట్లాడుకోకపోవడము. అదే ఇప్పుడు మీరు చెప్పారు, కొన్ని టిప్స్ చెప్పారు. అంటే బ్యాలెన్స్ ఖచ్చితంగా చాలా మంది కెరియర్ వైపే ఫోకస్ చేస్తారు, ఈ ప్రేమ అనేది పక్కన పడేస్తారు. అలా అని కొంతమంది ఇటు కూడా తక్కువ ఫోకస్, ఇటు ఎక్కువ చేస్తారు. అలా కాకుండా రెండు బ్యాలెన్సింగ్ గా ఉంటే లైఫ్ హ్యాపీగా. ఇటు ఎక్కువ చేస్తారంటే ప్రేమ ఎక్కువ, కెరియర్ వదిలేస్తారు. ప్రేమను ఎక్కువ చేశారు అని అంటే దాని దాసోహం. అదే దానివల్ల కూడా సమస్యలే కదా. ఎక్కువ ప్రేమ అది వీక్నెస్ అండి.
ఇప్పుడు ఏది కూడా అతి పనికిరాదు. ఎస్ నువ్వు దీన్నే పట్టుకు కూర్చుంటే నీ జీవితం నీ కెరీర్ అదేమైపోతుంది. ఏది అతి పనికిరాదు. ఇప్పుడు మీరు అన్నారు బ్యాలెన్స్ అని, బ్యాలెన్స్ గానే ఉండాలి, ఎస్ లేకపోతే ఏముండదు. ఏది అతి ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. పిల్లలు కూడా బాగుంటారు చూడండి నేను చెప్పిన పద్ధతిలో ఉంటే. ఇప్పుడు చాలా మంది ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏమంటారంటే మీరు ప్రేమ అన్నారు కదా, అదే వర్డ్ యూజ్ చేస్తూ భార్య అడుగుతుంది నేనంటే నీకు ప్రేమ లేదు. కొన్ని సినిమాల్లో చూపించారు మనకి, అదేంటో అదేదో సినిమాలో తుర్తి తుర్తి అని ఒక ఆయన అంటుంటాడు కదా, ఏవిఎస్ గారు. ఆ సినిమాలో చూపిస్తారు. భర్త అంటూ ఉంటాడు, ఆయన ఎవరు జగపతి బాబు ఎవరో, ఆయన అంటుంటారు నువ్వే రాజేంద్ర ప్రసాద్ ఎవరో, నువ్వేం కష్టపడుతున్నావు, నేనే కదా కష్టపడుతున్నాను, అది ఇది నువ్వు చేసి చూడవచ్చు ఉద్యోగం అని అంటే మార్చుకుంటారు ఇద్దరు. ఆయన ఇంట్లో ఉంటాడు, ఈవిడ ఉద్యోగానికి వెళ్తుంది. మిస్టర్ పెళ్ళం మేబీ వెళ్ళినప్పుడు మరి ఆవిడనే అంటూ ఉంటాడు ఈయన, నీకు ఫ్యామిలీ అంటే బాధ్యత లేదు, నేనంటే ప్రేమ లేదు, మీ ఆఫీసర్ నీ చిన్ననాటి క్లాస్మేట్ అయినంత మాత్రాన ఆయనతో రాసుకుని పూసుకుని తిరగాల. అరే భయ్ నువ్వు కెరీర్ అని చెప్పి నువ్వు నీ ఆఫీసర్తో పూసుకోవట్లే. ఆయనకి జేబులో డబ్బులన్నీ వదిలించుకుని ఆయన గిఫ్ట్లని, వాళ్ళ ఇంట్లో పిల్ల పుట్టినరోజు అయితే పిలిస్తే వెళ్ళి వాళ్ళకి బహుమతులని, లేకపోతే లంచ్ పార్టీలు ఇవన్నీ చేసుకోవట్లేదా నువ్వు? మరి అదే ఎంప్లాయీ లేడీ అయినప్పుడు ఆమె కూడా అలా వెళితే నువ్వెందుకు ఇలా సాధిస్తున్నావు? కావాలనే కదా ప్లేసులు మార్చుకున్నారు. ఎస్ మరి నువ్వు ఎక్కడ అర్థం చేసుకున్నావు? కాబట్టి అది ఇద్దరికి ఒకటే ఎవరైనా ఒకటే. అది ఒక జెండర్ పరంగా చూసుకుంటే వేరు, కానీ మిగతా అన్ని ఒకటే ఉంటాయి అందరికీ కూడా. అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఈ కాలంలో బాగా అర్థం చేసుకోవాలి. ఈ సమానత్వం అంటే ఏ విషయాల్లో సమానత్వం అది కాదు, ఇది ఈ పాయింట్ పర్టికులర్గా బైహార్ట్ చేయటం చాలా మంచిది. ఇప్పుడు ఒక జెండర్ పరంగా తప్పితే అన్ని సమానమే అని ఇలా అనుకోమని నేను చెప్తున్నాను. ఇది ఇలా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే కనుక ఏ గొడవ. కొంతమంది ఏమంటారంటే ఏంది పెద్ద నువ్వు ప్రేమ అంటావు భార్యని, అస్తమానం నీ దగ్గరే కూర్చోమంటావా, నీ పక్కన కూర్చోవాలి, నీ మొహం చూస్తా కూర్చోమంటావా, ఏంది నిన్ను ప్రేమించేది ఏంటి, ప్రేమ ఏంది ప్రేమ, ఇలా మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. నువ్వు నిన్న ప్రేమకు సంబంధించి సినిమా చూసి వస్తావు, దారిలోనే తిట్టడం మొదలు పెడతావు. మరి ఆ భార్య ప్రేమ లేదు నా మీద అని అంటే ఇంకొకటే గింజుకుంటాడు అనమాట. ప్రేమ ఏంటి ప్రేమ, నీ ముందు కూర్చొని భజన చేయమంటావా, పూజ చేయమంటావా, ఉద్యోగం మానేయమంటావా, నీ మొహం చూస్తూ కూర్చోమంటావా అని అంటాడు. మొదట్లో అయితే బాగా చూస్తాడు, డేస్ గడిచే కొద్దీ ఇలాంటి మనసు ముక్కలయ్యే డైలాగులు చెప్పుకోవడానికి మనకి తేలిగ్గా ఉంటాయి, కానీ అనుభవించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనసు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క ముక్క అయిపోతూ ఉంటుంది. అంటే ఈ మాటలే కాదు, ఇంకా హార్ష్గా ఇంకా డీప్గా కూడా అంటుంటారు. అలా అనొద్దని నేను ఇలా చెప్తున్నా ఈ కెమెరా ముఖంగా. థ్యాంక్ యూ మ్యామ్.